శ్రీసింహ సత్యాల మత్తు వదలరా పార్ట్ 2 సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు 5 కోట్లు, శుక్రవారం 5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రెండో రోజు శనివారం కూడా 5 కోట్లు వచ్చాయి, మూడో రోజు ఆదివారం కూడా 5 కోట్లు వచ్చాయి. అలా 15 కోట్లు 3 రోజుల్లో వచ్చిన ఈ సినిమాకు నిన్న సోమవారం వర్కింగ్ డేలో ఎక్సలెంట్గా 3 కోట్లు వచ్చాయి. అంటే నిన్న కొంచెం పాక్షిక హాలిడే ఉంది, ఈద్ వల్ల ప్లస్ గణేష్ నిమజ్జనం వల్ల. బట్ సినిమా బాగా హోల్డ్ చేసింది, 50% డ్రాప్ అయింది అంతే. సో టోటల్గా 4 రోజుల్లో చూసుకుంటే 18 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణ నుంచి 5 కోట్లు వచ్చాయి, ఆంధ్ర నుంచి 5 కోట్లు వచ్చాయి. అలా 10 కోట్లు మనకు తెలుగు రాష్ట్రాల నుంచి వస్తే కర్ణాటక నుంచి 2 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 6 కోట్లు, అలా టోటల్గా 18 కోట్లు గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు 4 రోజుల్లో. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను, డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 9 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 16 కోట్లు అయితే థియేటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి 8 కోట్లకు అమ్మారు ఓవరాల్గా. ఆ 8 కోట్లు మొదటి వీకెండ్లోనే, మొదటి 3 రోజుల్లోనే వచ్చేసి బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఈ మండే ఒక కోటి షేర్ తీసుకొచ్చింది, అంటే కోటి లాభాలతో సినిమా సూపర్ హిట్ అయిపోయింది. ఇక ఈరోజు మంగళ, బుధ, గురు కొద్ది కలెక్షన్స్ తగ్గినాయి, మళ్ళీ ఈ వీకెండ్లో కలెక్షన్స్ పెరుగుతాయి. ఖచ్చితంగా ఈ సినిమా 25 కోట్ల గ్రాస్ మార్కు చూస్తుంది. అలాగే షేర్ కూడా 12 కోట్ల వరకు వెళ్తుంది. అంటే 4 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాబోతుంది, అందులో డౌటే లేదు. ఒక చిన్న సినిమా, ఎటువంటి స్టార్ హీరోలు లేని సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ 4 రోజుల్లోనే 18 కోట్లు రావడం అనేది అద్భుతం అని చెప్పాలి. నేను కూడా సినిమా చూసాను, నాకు ఓకే పర్లేదు అనిపించింది, సత్య కోసం ఒకసారి చూడొచ్చు అనిపించింది. బట్ జనాలు మాత్రం బాగా చూస్తున్నారు ఈ సినిమాని. అది మన మత్తు వదలరా పార్ట్ 2, డైరెక్టెడ్ బై రితేష్ రాణా అండ్ పార్ట్ 1లోనే యాక్ట్ చేసిన సత్య, శ్రీసింహ కోడూరి అండ్ మ్యూజిక్ బై కాలభైరవ, వెన్నెల కిషోర్ ఉన్నాడు, సునీల్ ఉన్నాడు. కొత్తగా ఫరియా అబ్దుల్లా, సునీల్ యాడ్ అయ్యారు సినిమాకు, రోహిణి యాడ్ అయ్యారు. సినిమా వచ్చేసి మొదటి 4 రోజుల్లో 18 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 9 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్లకు ఉంటే కోటి లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఓకే, బాయ్.